ఉత్తరాంధ్ర ఉద్ధరణ పేరిట జగన్ సర్కార్ మరో నాటకానికి తెరలేపింది. రాజధానికి దొడ్డిదారిన విశాఖకు తరలించేందుకు రంగం సిద్ధం చేసింది. దీనిపై బుధవారం 2 చీకటి జీవోలు జారీ చేసింది. అమరావతి నుంచి కార్యాలయాలు తరలించరాదని హైకోర్టు స్పష్టంగా ఆదేశించిన 3 రాజధానులపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతూ ఉన్న రాజధానిని మార్చేందుకు జగన్ సర్కార్ దొంగదారిన ఎంచుకుంది. అదే ఉత్తరాంధ్ర అభివృద్ధిపై నిరంతరం సమీక్ష. మీ బిడ్డ విశాఖలోనే కాపురం పెడతాడు అని జగన్ చెబుతున్న సంగతి తెలిసిందే. రిషికొండకు గుండు కొట్టి మరి సీఎం కార్యాలయం కోసం భవనాలు నిర్మించారు. ఆయనతో పాటు సీఎంఓ అధికారులు కొందరు మాత్రమే విశాఖ వెళ్లే అవకాశం ఉందని అంతా భావించారు. కానీ ఏకంగా అన్ని శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు, స్పెషల్ ఆఫీసర్లు మకాం విశాఖకు మార్చేలా కుట్ర పన్నారు. దీనిపైనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి జీవో నంబర్ 2004/2015 జారీ చేశారు. ఇందులో ఎక్కడా కార్యాలయాల తరలింపని ఉండదు. కానీ ప్రభుత్వ అసలు ఉద్దేశ్యం మాత్రం అదే. ఉత్తరాంధ్ర వెనుకబాటు గురించి జగన్ 4.5 ఏళ్లకు గుర్తొచ్చిందా అనేది అసలు ప్రశ్న. ఇంతకాలం ఆయన ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం చేసింది శూన్యం. విశాఖకు రాజధానిని తరలిస్తున్నామన్న ప్రకటన తప్ప ఆ ప్రాంత ప్రజల సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం కొత్తగా ఏమీ చేయలేదు. కొత్త ప్రాజెక్టులు చేపట్టలేదు. కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయలేదు. ఉపాధి అవకాశాలు కల్పించలేదు. రోడ్డు రవాణా వ్యవస్థ, విద్యా సంస్థల ఏర్పాటు గురించి ఆలోచన చేయలేదు. పైగా ఉన్న పరిశ్రమలను, ఐటీ సంస్థలను విశాఖ నుంచి వెళ్ళగొట్టారు. ఇప్పుడు అమరావతిని పూర్తి స్థాయిలో అటకెక్కించేందుకే ఉత్తరాంధ్రను అడ్డగోలుగా వాడుకోవడం గమనార్హం. రాజధానిని దొంగదారిలో తరలించేందుకు జగన్ సర్కార్ ఉత్తరాంధ్ర పేరును వాడుకుంది. ఇది వెనుకబడిన ప్రాంతమని, నిరంతర సమీక్షలు అవసరమని, దీనికోసం అన్ని శాఖల కార్యదర్శులు, హెచ్ఓడీలు తరచు ఇక్కడ పర్యటించాలని తెలిపింది. వీళ్లంతా విశాఖ చుట్టుపక్కలే తాత్కాలిక వసతి సౌకర్యాలు వెతుక్కోవాలని ఆదేశించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలతో కూడిన ఉత్తరాంధ్ర ప్రాంతం విద్య, వైద్యం, సాగునీటి పారుదల, రవాణా తదితర సామాజిక అభివృద్ధి రంగాలలో వెనుకబడి ఉంది. ఈ ప్రాంతంలో గిరిజనుల జనాభా ఎక్కువ. మొత్తం 6 జిల్లాల్లో 5 వామపక్ష తీవ్రవాద ప్రాబల్యం ఉందని కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు అదే జిల్లాలు కూడా ఇక్కడ ఉన్నాయి. రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 46లోనూ ఉత్తరాంధ్ర వెనుకబాటు ప్రత్యేక సహాయం గురించి ప్రస్తావించారు. వీటన్నిటి నేపథ్యంలో పెట్టుకుని ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నామని జీఓఆర్టీ నంబర్ 2015లో పేర్కొన్నారు. ఉత్తరాంధ్రపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాల్సిన నేపథ్యంలో అన్ని శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు, స్పెషల్ ఆఫీసర్లు తరచూ ఆ ప్రాంతంలో పర్యటించాల్సి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ఉత్తరాంధ్ర జిల్లాలో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలి. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిని పర్యవేక్షించాలి. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలుకు పరిశీలించాలి. జిల్లా అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించాలి. రాత్రి నిద్రలు చేయాలి. స్థానిక సమస్యలు గుర్తించి పరిష్కార మార్గాలు సూచించాలి అని ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి, మంత్రులు ఉత్తరాంధ్ర జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించి అక్కడే ఉండి వాటిని పర్యవేక్షిస్తుంటారని, వారికి ఉన్నతాధికారులు కూడా అందుబాటులో ఉండాలని జీవోలో తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి విశాఖలోని బస చేస్తారని కూడా వివరించారు. అందువల్ల ఆయనకు, మంత్రులకు అందుబాటులో ఉండేలా కార్యదర్శులు, శాఖాధిపతులు విశాఖ పరిసరాల్లోనే తాత్కాలిక వసతి చూసుకోవాలని ఆదేశించారు. వసతి సౌకర్యాల ఏర్పాటుకు మున్సిపల్, రెవెన్యూ, సాధారణ పరిపాలనా శాఖ ఉన్నతాధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేసింది. వీళ్లు వెంటనే రంగంలోకి దిగి వసతి ఏర్పాట్లు చూడాలని, ప్రభుత్వానికి రిపోర్ట్ అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆదేశించారు. దీని అమలుకు ప్రణాళికా శాఖను నోడల్ ఏజెన్సీగా నియమించారు. ముఖ్యమంత్రి తన క్యాంప్ కార్యాలయాన్ని ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు. ఆయన సహాయకులుగా పేషీ సిబ్బంది ఎలాగూ ఉంటారు. కానీ కార్యదర్శులు, శాఖాధిపతులు ఎక్కడ ఉంటే ఉత్తరాంధ్ర వెనుకబాటు పేరిట విశాఖకు తరిమేస్తూ జీవోలు కూడా జారీ చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సమీక్షకు కార్యదర్శులు, హెచ్ఓడీలు విశాఖలో అందుబాటులో ఉండాలని చెబుతున్నప్పటికీ పరోక్షంగా ఇది రాజధానిని తరలించడమే అని అధికార వర్గాలు చెబుతున్నాయి. హెచ్ఓడీలు, కార్యదర్శులు ఒక్కరే విశాఖలో ఉండి పని చేయలేరు. సిబ్బంది అవసరమూ ఉంటుంది. కార్యదర్శులు, హెచ్ఓడీలతో పాటు పరిమిత సంఖ్యలో సిబ్బంది కూడా విశాఖకు వెళ్లాల్సిందే. అక్కడ క్యాంప్ కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవాల్సిందే. వెరసి పాక్షికంగా కార్యాలయాలను అమరావతి నుంచి తరలించినట్టే. అది హైకోర్టు ఉత్తర్వుల స్ఫూర్తికి పూర్తి విరుద్ధం.
కేవలం అమరావతిని అటకెక్కించడం కోసం రాజధానిని విశాఖకు తరలించాలనే పంతం నెగ్గించుకునేందుకోసం తన సొంత ప్రాంతమైన రాయలసీమకు జగన్ సున్నం పెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాంతాలు సామాజిక ఆర్థిక రంగాల్లో వెనుకబడి ఉండటం వాస్తవమే. తరలింపు జీవోలో రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించిన విభజన చట్టంలోని సెక్షన్లో ఉత్తరాంధ్ర మాత్రమే కాదు, రాయలసీమ కూడా ఉంది. ఈ రెండు ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయంటూ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని చట్టంలో ఉంది. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోని 7 జిల్లాలను వెనుకబడినవిగా గుర్తించి నిధులు ఇవ్వాలని ఉంది. కానీ ఇవేమీ పట్టించుకోకుండా జగన్ సర్కారు హుటాహుట్టిన వైజాగ్కి వెళ్ళిపోవాలనుకోవడం మాత్రం సుప్రీంకోర్టు నిర్ణయాల్ని ధిక్కరించడమని అంటున్నారు. అసలు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ విశాఖకి రాజధాని మార్చడంలో ఇంకా ఎలాంటి అంగీకారం తెలపకపోయినప్పటికీ ఇలా చేయడం అనేది చాలా ఘోరమైన తప్పిదమని విశ్లేషణలు వినబడుతున్నాయి.